నమఃశంకరాయ. శ్రీరామ నవమి రోజున ధర్మశాస్త్రాలు చెప్పినటువంటి విధంగా ఉపవాసం ఉండమని చెప్పబడి ఉంది. నిజంగా శ్రీరామనవమికి అంత ప్రత్యేకత ఉందా అని సందేహాలు చాలామందికి వస్తాయి. మనకు ధర్మశాస్త్రం ప్రకారం చెప్పబడినటువంటిది ఏంటంటే, ఈ చైత్రమాసంలో వచ్చేటువంటి నవమి తిథి సకల సంపత్కరి, సర్వశుభకరి, సర్వశ్రేష్టకరి అని చెప్పబడి ఉంది. అంతేకాకుండా కోటి సూర్యగ్రహణాలతో సమానమైన తిథిగా కూడా చెప్పబడి ఉంది. అందుకనే శ్రీరాముల వారు ఈ యొక్క నవమి తిథి రోజున జన్మించడం జరిగింది. ముఖ్యంగా లలిత నవరాత్రులలో ఆఖరిదైనటువంటి తిథి కాబట్టి చైత్రమాసంలో వచ్చే నవమి తిథికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎవరైనా కానీ ఈ యొక్క చైత్ర శుద్ధ నవమి రోజున ఉపవాసం ఉండాలి అనుకునేటువంటి వాళ్ళు ముందు రోజు ఫలాహారం, రాత్రిపూట ఫలాహారం తీసుకోవడం, భూశయనం చేయడం, అలాగే ధూమపానము, మద్యపానము, మాంసాహార భోజనం రాత్రిపూట విసర్జించడం, దాంపత్యము కూడా విసర్జించడం, ఆ రోజంతా కూడాను స్వామివారి కళ్యాణం ఎక్కడ జరిగినా ఆ స్వామివారి కళ్యాణంలో పాలు పంచుకోవడం, శ్రీరామ నామాన్ని జపిస్తూ ఆ యొక్క సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉండి పానకము తాగి ఈ యొక్క ఉపవాస నియమాన్ని విసర్జించడం ద్వారా మానవులు ఏ కష్టముతో ఉన్నారో ఆ కష్టము నుంచి కూడా బయటపడతారు. అందుకనే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సకల ఆపదల నుంచి రక్షించేటువంటిది ఈ యొక్క శ్రీరామ నవమి అని ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవచ్చు.